హలో. ఓకేనండి. ఇంతవరకు పాటలు పాడి దేవుని స్తుతించిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆరాధనలో మనం ఆలోచించబోయే మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక అద్భుతమైన అంశాన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. అంశం పేరు వచ్చి దేవునిలో బాగా బ్రతకడం ఎలా. దేవునిలో బాగా బ్రతకడం ఎలా. ఈరోజు సమాజాన్ని మనము ఇదిగో బాగా బ్రతకడం అంటే ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, తినడానికి ఆహారం ఉండి, కట్టుకోవడానికి బట్టలుండి, ఉండడానికి ఇల్లుండి, ఏదైనా అనారోగ్యం పాలైపోతే చూపించుకోవడానికి డబ్బులుండి, ఇవన్నీ ఉన్నవాడు ఇదిగో బాగా బ్రతుకుతున్నారు. ఇదిగో మావాడికి ఏమండి చక్కగా బ్రతుకుతున్నాడు, మావాడికి ఒక మంచి ఉద్యోగం ఉంది, చేసుకోవడానికి చక్కటి పని ఉంది, ఉండడానికి చక్కటి ఒక భవనం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, తినడానికి మంచి భోజనం ఉంది, గనక మావానికి కొదువ లేదు, బాగా బ్రతుకుతున్నాడు అంటారు. ఇక బాగా బ్రతకలేని వాడిని ఏమంటారంటే, తినడానికి ఆహారం లేనివాడు, ఉండడానికి చోటు లేనివాడు, కట్టుకోవడానికి బట్టలు లేనివాడు, చేసుకోవడానికి పని లేనివాడు, ఏమీ లేనివాడిని ఇదిగో బాగా బ్రతకట్లేదురా, ఇదిగో బాగా బ్రతకడం లేదు. బాగా బ్రతకడం అంటే రిచ్గా బ్రతకడము అంటుంది సమాజం. ప్రియులరా, చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకి వెళ్ళినా అడిగేది అదే మాట, ఫస్ట్ మాట, ఇదిగో మీవాడు ఏం చేస్తున్నాడు, మావాడండి వెనక 4 రాళ్ళు వేసుకున్నాడు, గొప్పగా బ్రతుకుతున్నాడు అంటారు. అంటే ఇది లోకం అనుకుంటున్నట్టు మాటలు. అయితే బాగా బ్రతకడం అంటే ఇల్లుంటే బాగా బ్రతకనట్ల, ఆస్తి ఉంటే బాగా బ్రతికినట్ల, ధనం ఉంటే బాగా బ్రతికినట్ల అని బైబిల్ని అడిగితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం కొద్దిగా తగ్గిన లైట్గా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా, కొంచెం పెంచు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట మేలు. ఇక్కడ ఏమన్నాడంటే, విస్తారమైన ధనముండుట కంటే. విస్తారమైన ధనముంటే ఏముంటుందంట, నెమ్మది లేని జీవితాలు. అంటే ఇదిగో మావాడండి బ్యాంకు బ్యాలెన్స్ కోట్ల రూపాయలు, ఇదిగో నెలకు వచ్చేసరికి ఇన్కమ్ ఫర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి ఇదిగో ల్యాక్స్లో ఉంటుంది, కోట్ల రూపాయలకు నా కుమారుడు అధినేత, కోట్ల రూపాయలు మావాడు సంపాదిస్తున్నాడు అంటే, ఈరోజు బాగా ధనం ఉందనుకో, వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో బాగా రిచ్ పర్సన్, బాగా సంపాదిస్తాడు, బాగా బ్రతుకుతున్నాడు, సమాజంలో సొసైటీలో మంచి ధనమున్న వ్యక్తి ఇతడు బాగా బ్రతుకుతున్నాడు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నారు ఇక్కడ, విస్తారమైన ధనముండుట కంటే. ధనం ఉంటే ఏమొస్తుంది తర్వాత, నెమ్మది లేని జీవితాలు, మనశ్శాంతి లేదండి. ఈరోజు కోట్ల రూపాయలు కోట్లు సంపాదించిన వాళ్ళ జీవితంలో ఏముండదంట, నెమ్మది లేని జీవితాలు, నెమ్మది ఉండదండి. ఈరోజు పూడి గుడిసెలో బ్రతికేవాడు ఇంటి బయట మంచం వేసుకొని గురకబెట్టి నిద్రపోతాడు. ఎందుకు, ఎలాంటి దిగులు లేకుండా. అదే కోట్ల రూపాయలు ఉన్నాయనుకో, గడువుకి భయం, అణువు భయం. ఎందుకు, ఎవడొస్తాడా, చంపుతాడా, ఆస్తిని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతాడా అని. అంటే నీ దగ్గర ధనం ఉంటే నీకేముండదంట, నెమ్మది లేని జీవితం. అంటే ఈరోజు మావాడు మంచి కోట్లు సంపాదిస్తాడు కనుక మావాడు బాగా బ్రతుకుతున్నాడు అంటున్నారు. తర్వాత చూడండి ఇంకొక మాట, సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. ఏమంటాడంటే, ఇదిగో మా పెద్ద మేడి కట్టాను, పెద్ద అపార్ట్మెంట్ కట్టాను, పెద్ద బిల్డింగ్ కట్టానని ఈరోజు బాగా కట్టాడు కనుక వాడు బాగా బ్రతుకుతున్నాడు అనుకుంటే పొరపాటు. ఇదిగో మావాడండి పెద్ద బిల్డింగ్ కట్టాడు, పెద్ద అపార్ట్మెంట్ కట్టాడు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి అనుకుంటే దేవుడు ఏమంటాడు ఇక్కడ, ఇదిగో పెద్ద ఇంట ఉండుట కంటే గయ్యాలితో ఒక మూల మిద్దె మీద ఉండుట మేలు. ఈరోజు పెద్ద పెద్ద భవనాలు చూసుకుంటూ పెద్ద పెద్ద గదులు ఉన్నాయి, కానీ ఇంట్లో ఏం లేదంట, నెమ్మది లేదు, సమాధానం లేదు.
గయ్యాలి, భర్త గయ్యాలి కావచ్చు, భార్య గయ్యాలి కావచ్చు, అత్తమామలు గయ్యాలి కావచ్చు. అందుకే చాలామంది పురుషులు టయానికి ఇంటికి వెళ్ళరు, ఎందుకు? భార్య సతాయిస్తుందని. అందుకే సాయంకాలం అయితేనే టీ షాప్లో కూర్చుంటారు పోయి, సాయంకాలం అయితేనే గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు, సాయంకాలం అయితే స్టేషన్లో వెళ్ళి అలా అలా టైంపాస్ చేసుకుంటూ మధ్యరాత్రి వెళ్ళి పండుకుంటారు. ఎందుకు? సమాధానం లేని జీవితం, నెమ్మది లేని జీవితాలు. కనుక నువ్వెంత పెద్ద భవనాలు కట్టుకున్నా ఇదిగో ఒక మిద్దె మీద ఒక మూలన ఉండడం, నివసించుట మేలు. అంటే నీకు పెద్ద అధికారం ఉన్నా, నువ్వు రాజకీయాల్లో పెద్ద పోస్ట్ ఉన్నా, నీకు మంచి ఉద్యోగం ఉన్నా, బాగా ధనం ఉన్నా, విలాసవంతమైన జీవితం ఉన్నా, అవి మనిషికి సమ్మతి లేని, నెమ్మది లేని జీవితంగా అవి ఉండిపోతాయి. అయితే మరి బాగా బ్రతకడం ఎలా? ఈరోజు లోకం అంటుంది డబ్బుంటే బాగా బ్రతుకుతున్నాడు, ఇల్లుందనుకో బాగా బ్రతుకుతున్నాడు, ఆస్తి ఉందనుకో బాగా బ్రతుకుతున్నాడు, ఉద్యోగం ఉందనుకో బాగా బ్రతకలేని, ఇది లోకం అంటుంది. మరి దేవుడు ఏమంటున్నాడు? ఏంటి? లోకానికి దేవునికి వ్యతిరేకం. మనిషి ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. మనిషి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, దేవుని ఆలోచనలు మరో రకంగా ఉంటాయి. ఇందుకు దేవుళ్ళు బాగా బ్రతకడం ఎలా? ఇప్పుడు దేవుడు చెప్పాలి, బ్రతికిచ్చిన దేవుడు చెప్పాలి, ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా బ్రతకాలనేది దేవుడు చెప్పాలి, బ్రతికిచ్చిన దేవుడు చెప్పాలి. కనుక ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగగలిగితే బాగా బ్రతకడం దేవునిలో ఎలాగో మనం చూసుకుందాం. చూడండి, ఒక భక్తుని గురించి మనం చూసుకొని ముందుకెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడి గలవాడు, అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇక్కడ మోషే గారి గురించి రాస్తూ, ఇదిగో మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. ఈ 120 సంవత్సరాల్ని మనము 3 భాగాలు చేద్దాం. ఈ 120 సంవత్సరాలు 3 భాగాలు చేస్తే 40 40 40. ఇప్పుడు 120 సంవత్సరాల్ని 3 భాగాలు చేస్తే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఇప్పుడు మోషే గారి జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మొదట 40 సంవత్సరాల్లో మోషే గారు దేవుని కొరకు ఏమైనా బ్రతికాడా ఆలోచన చేయగలిగితే చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 29 నుంచి 20 అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం నుంచి అన్న. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు? ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపులో నుంచి కష్టాలు పడుతూ, కన్నీళ్లు పడుతూ, బానిసత్వంలో ఉండి నలిగిపోతున్నారే, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కాపాడడానికి దేవుడు ఒక కారణ జన్ముడు పుట్టించాడు. ఆయన ఎవరు? ఆయనే మోషే గారు. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏంటి? మోషే గారు పుట్టేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఏంటి? పుట్టిన బిడ్డను కానుపు పీటల మీద ఉన్నప్పుడు మగ బిడ్డను చంపేయమని ఫరో శాసనం చేశాడు. ఎప్పుడైతే బిడ్డను చంపాలనుకున్నారో, కానీ మోషే గారి తల్లి బిడ్డను కాపాడాలని చెప్పి ఏం చేసింది? చక్కగా ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో బిడ్డను పెట్టి వదిలేసింది. తర్వాత చదవనా? తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళింది. ఎక్కడికి? సదస్సులోనికి వెళ్ళింది. ఎప్పుడైతే సదస్సులోనికి వెళ్ళిందో, ఎప్పుడైతే మోషే గారి తల్లి జమ్ము పెట్టెలో పెట్టి బిడ్డను వదిలేసిందో, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ఫరో కుమార్తె దగ్గరికి బిడ్డ చేరుకున్నాడు. ఎప్పుడైతే ఆ బిడ్డను తీసి చూడగానే అతి సుందరుడుగా కనిపించాడంట. మోషే గారు ఎలా ఉన్నాడు? సుందరుడు, మంచి అందగారు. చూడగానే ఆకర్షణీయంగా కనపడింది ఆ బిడ్డ. చూడగానే ఫరో కుమార్తెను ఆ బిడ్డను తీసుకొని పెంచుకుంది. ఎన్ని సంవత్సరాలు పెంచింది? 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు. ఎక్కడ పెరిగాడు? రాజభోగాలతో, సుఖభోగాలతో పెరిగాడు. చదవండి కింద మాట. మోషే
ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలెందును కార్యములెందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్ల ఈడు వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలని బుద్ధి పుట్టెను. ఎన్ని సంవత్సరాలండి ఐగుప్తులో బ్రతికాడు? ఫరో కుమార్తె దగ్గర కుమారుడుగా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 40 సంవత్సరాలు. అంటే మోషే గారు 120 సంవత్సరాల ఆయుష్కాలం అయినప్పుడు ఆ 120లో 3 భాగాలు చేస్తే మొదట 40 సంవత్సరాలు ఏం చేశాడట? సకల విద్యలు, మంచి మాటలందు సకల విద్యలు అంటే రాజభోగాలు సుఖభోగాలు అనుభవించాడు. ఎక్కడ? రాజ్యాధికారములు. అంటే రాజ్యాధికారములు సుఖభోగాలు, మంచి విద్యను అభ్యసించాడు, మంచి నైపుణ్యం గలవాడుగా. అంటే ఫరో కుమార్తె దగ్గర సకల విద్యలను అభ్యసించినట్లుగా 40 సంవత్సరాలు మనము చూడగలము. ఎప్పుడైతే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర పెరిగారు, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను చూడాలని బుద్ధి పుట్టిందో అక్కడ ఒక ఐగుప్తుని హత్య చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడు అప్పుడు ఏం జరిగిందో ఇంకొక మాట, అపోస్తుల కార్యములు ఇదే 7వ అధ్యాయము 29 నుంచి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. మోషే ఆ మాట విని పారిపోయి, ఏ మాట విన్నాడు? ఇతడు ఐగుప్తుని చంపాడు కదా, ఐగుప్తుని చంపితే ఆ విషయం రాజు దగ్గర తీసుకుని వెళ్ళి చెప్దామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. మోషేని ఇరికిద్దాం, రాజు దగ్గర వెళ్ళి చంపేద్దాం అన్నప్పుడు మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో దేవదూతనకి కనపడెను. ఎప్పుడైతే హత్య చేసి ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి వెళ్ళిపోయి అక్కడ వివాహం చేసుకొని పిల్లలు కని తన మామ దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 40 సంవత్సరాలు. మొదట 40 సంవత్సరాలేమో విద్యను అభ్యసించాడు, సకల విద్యను అభ్యసించి సుఖభోగాలు అనుభవించాడు. ఎక్కడ? ఐగుప్తులు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయి, మిద్యాను దేశానికి వెళ్ళిపోయి అక్కడ వివాహం చేసుకొని పిల్లలు కని అక్కడ సంసార జీవితంలో మునిగిపోయాడు. ఇప్పుడు మోషే ముందు బ్రతికి 40 ఏళ్ళు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? తర్వాత బ్రతికి 40 ఏళ్ళు దేవునికి ఇష్టంగా ఉన్నాయంటే ఇష్టంగా లేవు. తర్వాత ఎప్పుడైతే ఇదిగో నాయనా మోషే నువ్వు పుట్టింది ఇదిగో నువ్వు గొర్రెలు కాసుకోవడానికి కాదు, సంసార జీవితాన్ని ఏడడానికి కాదు, నీ జన్మ వెనకాల ఒక సంకల్పం ఉంది. నువ్వు ఇశ్రాయేలు ప్రజలు కాపాడడానికి, ఐగుప్తు నుంచి కానానుకు నడిపించడానికి నీ జన్మ పరమార్థం అని ఎప్పుడైతే దేవదూత పొదల్లో వచ్చి మోషే జన్మ సంకల్పాన్ని తెలిపిందో అప్పుడు నిర్ణయం తీసుకుని ఏం చేశాడు చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం 24వ వచనం. ఎబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఇక్కడ ఏం రాయబడింది? మోషే పెద్దవాడైనప్పుడు. ఎప్పుడు పెద్దవాడైనా? పుట్టినప్పుడు కాదు. ఏంది? మనసు డెవలప్ అవ్వడం. అంటే వయసు ఎదగడం కాదు, లోపల ఆలోచనలు ఎదగడం. ఎప్పుడైతే మోషే బుద్ధి పెద్దదైందో, మోషే ఆలోచనలు పెద్ద వైపు తెలుసుకున్నాడు. ఇదిగో నేను పుట్టింది ఐగుప్తులు సకల విద్యను అనుభవించడానికి కాదు, నేను పుట్టింది సంసార జీవితంలో మునిగిపోయి గొర్రెలు కాచుకుంటూ బతకడం కాదు, నేను దేవుని కొరకు ప్రజలు నడిపించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలని చదవడమాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఈ మాట ఎప్పుడన్నాడు ఆయన? 80 సంవత్సరాల తర్వాత అన్న మాట. అంటే ముందు 40 సంవత్సరాలు బాల్య దశలో ఉన్నాడు, సకల విద్యను అనుభవించాడు, కానీ ఆ 40 సంవత్సరాలు దేవునిలో బాగా బ్రతకలేదు. తర్వాత 40 సంవత్సరాలు సంసార జీవితంలో మునిగిపోయాడు, భార్యను వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, గొర్రెలు కాచుకుంటూ చక్కగా ఉన్నాడు. కానీ ఇది కూడా దేవునికి నచ్చలేదు. మరి ఏది నచ్చింది? ఎప్పుడైతే 80 సంవత్సరాల తర్వాత మరో 40 సంవత్సరాలు బ్రతికాడు, దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు నడిపించుకుంటూ వెళ్ళాడు, దేవునిలో బ్రతికిన విధానాన్ని దేవునికి
నచ్చింది. అప్పుడు ఆలోచించాడు, ఇదిగో నేను పుట్టింది ఇందుకు కాదు, నేను బ్రతుకుతుంది ఇందుకు కాదు, ఇదిగో నేను బ్రతకవలసింది, నేను జీవించవలసింది దేవుని పని చెయ్యాలి. అంటే మోషే గారు 120 సంవత్సరాల్లో దేవుణ్ణిలో బాగా బ్రతికింది ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంటే మిగిలిన జీవితాలు దేవునికి నచ్చలేదు. అది అంటే మిగిలిన జీవితాల కంటే దేవుణ్ణిలో బాగా బ్రతకడం అంటే దేవుని పనిలో ఉండడము, దేవుని కార్యక్రమాల్లో ఉండడము, దేవుని పనిలో ఉండేదే ఉన్నవారే బాగా బ్రతికినట్లు. ఇది బైబిల్ అన్నమాట. ఏంటి చదవనమాట ఒకసారి. అల్పకాలం పాపము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఏంటి ఎప్పుడైతే 80 సంవత్సరాలు వచ్చిందో మళ్ళా ఐగుప్తుకి వచ్చాడు. ఐగుప్తు రాగానే ఫరో కుమార్తె, నాయనా మోషే, నువ్వు 40 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీ కోసరం సింహాసనం ఎదురు చూస్తుంది, నీ కోసరం అధికారం ఎదురు చూస్తుంది, రాజదండం ఎదురు చూస్తుంది, వెళ్ళు సింహాసనం మీద కూర్చొని రాజదండాన్ని చేత పట్టుకో అన్నప్పుడు ఏనేమన్నాడు? నిన్ను అమ్మ అంటే నాకు అధికారం వస్తుంది, కానీ నిన్ను అమ్మ అనడమ కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఇప్పటి వరకు నా 80 సంవత్సరాల జీవితాన్ని వృధా చేసుకున్నాను, దేవుళ్ళు బ్రతకలేదు, జీవితాన్ని వృధా చేసుకున్నాను, ఇక మిగిలిన సంవత్సరాలైన దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. రాజదండాన్ని పక్కకు పెట్టాడు, కర్రను పట్టుకొని అరణ్యములో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రజల మధ్య రాజు గొప్ప గొప్ప కీర్తి అనిపించుకుంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ, నిందలు, అవమానాలు అనిపించుకునడం మేలనుకున్నాడు. ఏంటి సింహాసనం మీద కూర్చొని రాజ్యాధికారంలో రాజ్యములు పంచపంద పరమాణాలు తినడం కంటే అరణ్యములు పండ్లు పరహాలు తినడమే మేలనుకున్నాడు. అంటే ఈ మోషే గారి జీవితంలో ఈ 120 సంవత్సరాల్లో బాగా బ్రతికిన దినాలేది? చివరి 40 సంవత్సరాలు, చివరి 40 సంవత్సరాలు బాగా బ్రతికినట్లు. అంటే మన కొరకు మనం బ్రతకడం బాగా బ్రతికినట్లు కాదు, ఐశ్వర్యం సంపాదించుకోవడం బాగా బ్రతికినట్లు కాదు, బిల్డింగ్లు కట్టుకోవడం బాగా సంపాదించుకోనట్లు కాదు. దేవుని కొరకు బ్రతుకుతావే నువ్వు, అది దేవుని కొరకు నిజమైన భక్తుడు బ్రతికే జీవితము. ఉదాహరణకు నోవా గారి కాలంలో చూడండి, నోవా గారి కాలంకి వెళితే మత్తయి సువార్త 24:38. మత్తయి సువార్త 24:38. మత్తయి సువార్త 24:38. జలప్రలయమునకు ముందటి దినాలలో నోవాహు ఓడలోనికి వెళ్ళెను. దినము వరకు వారు త్రినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు వండిరి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయెను. ఏంటి ఎందుకు దేవుడు నాశనం చేశాడు? నోవా గారి కాలంలో ప్రజలందరినీ దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే వాళ్ళు దేవుని కొరకు బాగా బ్రతకలేదు. ఒకవేళ బాగా బ్రతికితే దేవుని పనిలో ఉంటారు. దేవుని పనిలో ఉన్నది ఎవరు? కేవలం నోవా కుటుంబము తప్ప మిగిలిన జనాలందరూ దేవుడిలో లేనివారు. మరి దేంట్లో ఉండిపోయారు? తినడములో మునిగిపోయారు, తాగడములో మునిగిపోయారు, పెళ్ళిళ్ళు ఇచ్చుకొనొచ్చు పెళ్ళిళ్ళు చేసుకొనుట్టు. అంటే ఈ జీవితం ఇదే అనుకొని వాటిలో మునిగిపోయారు, అసలైన దేవుణ్ణి వదిలేశారు. అంటే ఇవి చేసుకోవడం తప్పంటే తప్పు కాదు, ఇవే ముఖ్యం అనుకొని వీటిపైన ఆధారపడుతూ వీటినే జీవితం అనుకొని బ్రతకడం తప్పు. మరి ఎందుకు దేవుడు వాళ్ళని నాశనం చేశాడు? ఏంటి తిననందుకే లేపేశాడా? తాగనందుకే లేపేశాడా? పెళ్ళిళ్ళు చేసుకున్నందుకే లేపేశాడంటే దేవుని కొరకు బ్రతకనందుకు వారిని లేపేశాడు. అంటే బాగా బ్రతకడం అంటే పెద్ద పెద్ద మ్యాడీలు సంపాదించుకోవడం కాదు, నెల అయ్యేసరికి లక్షలు అకౌంట్లో పడడం కాదు. నీవు ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే వ్యర్థము. నీ దగ్గర ఎన్ని ఉన్నా నీ జీవితంలో దేవుడు లేకపోతే ఆ జీవిత పరమార్థమే వ్యర్థము. అంటే ఇప్పుడు మోషే గారు బాగా బ్రతికినట్లు, ఏ సంవత్సరాలు బాగా బ్రతికినట్లు? చివరి మిగిలిన 40 సంవత్సరాలు బాగా బ్రతికినట్లు. అందుకే మోషే చక్కగా దేవుళ్ళు కష్టాలు పడ్డాడు, నష్టాలు పడ్డాడు, దేవుని పనిలో ఆయన మరణించాడు. ఇంకొక మాట చూసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం. లాజరను ఒక దరిద్రుడుండెను, వారు కుడుపులతో నిండిన వాడై
ధనవంతుని ఇంటిట వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాను కురుపులు నాకెను. ఎవరండి ఈయన? దరిద్రుడైన లాజరు గారు. దరిద్రుడు అంటే ఎవరు లేని వాడు. నాన్న వాళ్ళు లేరు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, ఉండడానికి నివాసం లేదు, పలకరించే బంధువులు లేరు, ఎవరు లేని వారే దరిద్రుడు. ఇప్పుడు లాజరు గారు ఎవరైనా ఎవరు? ఏమి లేనివాడు. ఏమి లేనివాడంటే ఏమి లేనివాడండి. అందుకే లాజర్ని ఎక్కడ తీసుకొచ్చి పడేశారు? ధనవంతునింటిట వాకిట పడివేసెను. తీసుకొచ్చి పెట్టారా? పడేసిపోయారా? పడేసిపోయారంటే నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన వాకిట పడి ఉండెను. తీసుకొచ్చి పారేసిపోయారు. బల్ల మీద పడు రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తున్నాడు. ధనవంతుడు తింటే ఏమైనా 2 ముక్కలు కింద పడితే ఆ ముక్కలు తీసుకొని కడుపు నింపుకుందామన్న ఆలోచనతో ఆయన బతుకుతున్నాడంటే ఏమీ లేనివాడే లాజరు గారు. కురుపులతో బాధపడుతున్నాడు. కుక్కలు వచ్చి నాకుతున్నా వాటిని తోలే పరిస్థితి కూడా ఆయనకి లేదు. ఎందుకు? శరీరం బలహీనమైపోయింది. కురుపులతో వాసన, దురద, భయంకరమైన నీరు కారుతుంది. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నట్లు లాజరు చనిపోయాడు. చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయి చదవడమ్మా? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ఏంటి? లాజరు గారు తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి పెద్ద పెద్ద మేడీలు లేవు, ఏమీ లేవు. మరి ఏముంది ఆయనలో? దేవుడు ఉన్నాడు. దేవుని భక్తి ఉంది లాజరు గారికి. భక్తి తప్ప ఏమీ లేవు. అంటే ఇప్పుడు లాజరు గారు గొప్పగా బ్రతికాడంటామా, దరిద్రంగా బ్రతికాడంటామా? ఎవరైనా చూసి ఏమంటాం? వీడంత దరిద్రుడు ఎవరే కానీ లేడు. తినడానికి ఆహారం లేదు, ఉండడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి ఏమీ లేవు, అసలు ఆ తినడానికి ఆహారం కూడా లేనివాడు. ఇంత దరిద్రుడు ఇలాంటి బతకూడదు అంటారు చాలామంది. కానీ ఇతడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే ఇతనిలో మిగిలినవన్నీ లేవు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భక్తిగా బ్రతికాడంటే దేవునిలో బాగా బ్రతికింది ఎవరు? లాజరు గారు. పక్కనే ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఎలా ఉన్నాడు? మంచి బట్టలు, ఉదారంగు బట్టలు, సన్నపనార వస్త్రములు, మంచిగా భోజనము, పచ్చమంట పరమాన్నాలు, కంటి కోరిన భోజనాలు, బిర్యానీలు, మసాలాలు, మంచి వెజ్, నాన్ వెజ్, సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. మంచి భవనాల్లో ఉన్నాడు. మంచి ఐశ్వర్యం ఉంది. వీళ్ళిద్దరు ఎవరు బాగా బ్రతికినట్లు? సమాజం ఏమంటుంది? ధనవంతుడు బాగా బ్రతికాడు అంటుంది సమాజం. సమాజం దృష్టిలో వీళ్ళిద్దరు ఎవరు బాగా బ్రతికినట్లు? ధనవంతుడు బాగా బ్రతికాడంటారు. కానీ లాజరు దరిద్రుడు. దేవుని దృష్టిలో ఎవరు బాగా బ్రతికినట్లు? ధనవంతుడు బాగా బ్రతికినట్లు, లాజరు బాగా బ్రతికినట్ల? లాజరు బాగా బ్రతికినట్లు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు? దేవుడు లేడు. అల్లుడు నోట్లో శని అంటే ఇదే. అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేడు? అతనికి దేవుడు లేడు. కానీ లాజరుకి ఏమీ లేవు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంటే దేవునిలో బాగా బ్రతకడం అంటే నీకు ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏది లేకపోయినా కానీ దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు లాజరు చనిపోయి నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోయాడంటే లాజరు బాగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? దేవునిలో బాగా బ్రతికాడు గనకనే విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు బాగా బ్రతకలేదు గనకనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. అంటే దేవునిలో బాగా బ్రతకడం అంటే ఏంది? డబ్బు కలిగి ఉండడం కాదు, ఐశ్వర్యం కలిగి ఉండడం కాదు, మంచి పెద్ద మేడలు కలిగి ఉండడం కాదు, కోట్ల రూపాయలు ఉండడం కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాదు. ఇవన్నీ ఉంటే దేవుడు లేకపోతే జీవితమే వ్యర్థము. అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు ఖచ్చితంగా ఉండాలంటే బాగా బ్రతకడం అంటే దేవునిలో బ్రతికిన వారే బాగా బ్రతికేవారు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 16:3. నేను ఇలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరంటే దేవునికి ఇష్టలు? భక్తులు ఇష్టలు. దేవుని కొరకు బాగా బ్రతికిన వారు ఉన్నారే. నువ్వు పేదోడైనా, కటిక పేదోడైనా, నువ్వు ధనవంతుడైనా, నీకు ఏమీ లేకపోయినా, నీకు అన్నీ ఉన్నా,
నువ్వు నా కొరకు బ్రతికవు అనుకో, నువ్వు నాకు ఇష్టడవు. అంటే దేవునికి ఇష్టడెవరు? దేవుని భక్తులు ఎవరంట? దేవుని కొరకు బాగా బ్రతికిన వారే దేవునికి ఇష్టలు. అంటే బాగా దేవుళ్ళు బ్రతకడం అంటే ఏంది? దేవుని పనిలో ఉండడము, దేవుని కార్యక్రమాల్లో ఉండడము. ఏంటి? దేవుని సువార్త పనిలో పాలు బాగా సవ్వడమే బాగా బ్రతకడము. గనక ధనవంతుని మాదిరిగా అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు అతని జీవితంలో లేడు. ఈరోజు ఎంతోమంది అండి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. మన దగ్గర జయలలిత గారు, తమిళనాడులో అమ్మ అంటారు ఆమెని. కట్టుకున్న చీర, ఒకరోజు చీరేస్తే మళ్ళా చీర కట్టదు. మంచి మంచి ఆభరణాలు, మంచి మంచి ధనము, మంచి మంచి భవనాలు, కోట్ల రూపాయలు, ల్యాండ్స్, పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు, ఇన్ని ఉన్నా ఆమె జీవితంలో ఏమి లేదు, దేవుడు లేడు. అంటే అన్నీ ఉండి అన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నీలో ఇవన్నీ ఉంటే కాదు, దేవుడు ఖచ్చితంగా ఉండాలి. దేవునిలో బ్రతికిన వాడే బాగా బ్రతికినట్లు అందుకే అన్న వస్త్రములు గలవారే ఉంటే సరిపోతుంది. అంటే ఈ జీవితంలో ఏదేదో ఏదేదో కూడబెట్టుకోవాలి, ఏదేదో చేయాలనుకుంటారు చాలామంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన జీవితంలో దేవుడు ఉండాలి. అంటే బాగా బ్రతకడం అంటే ఏంది అర్థం? దేవునిలో ఎవరైతే ఉన్నారో, దేవుని కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాగా బ్రతికినట్లు. ఇప్పుడు బాగా బ్రతికిన వారి పేర్లు ఎక్కడ రాస్తాడో తెలుసా? దేవుడు జీవ గ్రంథంలో రాస్తానన్నాడు. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడివేయబడును. అంటే జీవ గ్రంథములో మన పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. అంటే పాతాళానికి వెళ్ళిపోయామా, మన పేరు అక్కడ లేదు. మన పేరు ఉంటే నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్తే ఖచ్చితంగా మన పేరు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి. జీవ గ్రంథములు నీ పేరు రాయబడాలంటే ఏం చేయాలి? నువ్వు బాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? సంపాదించుకుంటే నీ పేరు ఉండదు అక్కడ. విలాసవంతమైన భవనాలు కట్టుకుంటే నీ పేరుండదు. మంచి మంచి జీవితం కలిగి, లగ్జరీ జీవితాన్ని కలిగి ఉంటే నీ పేరుండదు. ఎలా ఉంటుంది నీ పేరు? దేవుని పనిలో ఉన్నవారి పేరు ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4:3, 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడును. ఎక్కడ రాయబడుతుందంట? సువార్త పనిలో సహకారుల పేర్లు. ఎవరైతే దేవుని కొరకు బాగా బ్రతుకుతారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అంటే ఆదివారం మందిరంకి వచ్చి వెళ్ళిపోతే నీ పేరు రాయబడదు. నీ పేరు రాయబడాలంటే దేవుని పనిలో నువ్వు సహకారుడుగా ఉండాలి. దేవుని కార్యక్రమాల్లో సువార్త పనైనా, సభలైనా, సెమినార్ అయినా, ఏ పనైనా కానీ ఆ పనులో నువ్వు సహకారుడుగా ఉంటే ఎక్కడ రాయబడుతుంది నీ పేరు? జీవ గ్రంథమందు రాయబడును. అంటే జీవ గ్రంథము నీ పేరు రాయబడాలంటే ఏముండాలి? దేవుని పనిలో బాగా బ్రతకాలి. అలా బ్రతికిన వారి పేర్లే జీవ గ్రంథములో రాయబడతాయి. కానీ మన వాళ్ళు ఇక్కడ చూసుకోరు పేర్లు. ఎక్కడ చూసుకుంటారు? నా పేరు రేషన్ కార్డులో ఉందా లేదా, నా పేరు అమ్మ ఒడిలో ఉందా లేదా, నా పేరు ఇల్లు స్థలాల్లో నా పేరు, పట్టాభూమి నా పేరు ఉందా లేదా, ఉచిత గృహాల్లో నా పేరు ఉంది. ఇవి చూసుకుంటాం. మన పేరు ఓటర్ ఐడిలో నా పేరు ఉందా లేదా, ఇవి చూసుకుంటాం మనం. కానీ మన పేరు ఎక్కడుండాలి? జీవ గ్రంథములో నా పేరు ఉండాలి. నా జీవ గ్రంథంలో నా పేరు ఉండాలంటే నేను దేవుని కొరకు బాగా బ్రతకాలని మనము నిర్ణయం తీసుకోవాలని. అక్కడ మన పేర్లు ఉండాలి, ఇక్కడ కాదు. మన దేవుని పిల్లలంటే బాగా బ్రతికిన వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి. లోకంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని ఒకటి ఉంది. ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో నీ పేరు ఎక్కాలంటే ఏం చేయాలా? ఎవడు చెయ్యని సాహసాలు చెయ్యాలి.
అంటే గోర్లు బాగా పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలి? మామూలుగా ఒక అర్ధించి పెట్టుకుంటే సరిపోదు. ఎంత పెంచుకోవాలా? ఇంచుమించు అంగుళాలు, అడుగులు 3 అడుగులు పెంచాలి. అప్పుడు ఎక్కడ నీ పేరు రాయబడుతుంది? గిన్నిస్ బుక్లో నీ పేరు రాయబడుతుంది. అందరూ తిన్నట్లుగా అన్నం, పప్పు, చికెన్, మటన్ తింటే నీ పేరు రాయబడదు. అక్కడ ఏం రాయబడుతుంది? పురుగులు తినాల, కప్పలు తినాల, పాములు తినాలి. ఇవన్నీ తిన్నావనుకో నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? ఏంటి? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో. అంటే ఎవరు చేయని సాహసాలు చేస్తే వారి పేరు గిన్నిస్ బుక్లో ఎలా రికార్డ్ అవుతుందో నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలి? దేవుని పని చేయాలి. భక్తులు చేసిన పని చేసే చాలు, ప్రత్యేకంగా చేయవలసిన పనేమీ లేదు. భక్తులు పాత నిబంధనలు ఎలా దేవుని కొరకు బ్రతికారో, విశ్వాసులు కొత్త నిబంధనలు విశ్వాసులు ఎలా దేవునిలో బ్రతికారో ఆ విధంగా బ్రతికితే వాళ్ళ పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త ముగించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎక్కడ రాయబడని సంతోషించాలంట? ఇదిగో మీ దెయ్యాల్లో వెళ్ళిపోతారని సంతోషించద్దండి, ఆస్తి ఉందని సంతోషించద్దండి, ఐశ్వర్యం ఉందని సంతోషించద్దండి. నీ పేరు ఎక్కడ రాయబడిందని సంతోషించాలి. నీవు పరలోకంలో నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని నువ్వు సంతోషించంటున్నాడు. అంటే అక్కడ నీ పేరు రాయబడాలంటే దేవునిలో బాగా బ్రతకాలి. దేవునిలో బాగా బ్రతకడం అంటే ఆదివారం మందిరానికి వచ్చి పోతే సరిపోదు. సంఘ కార్యక్రమాల్లో, సువార్త పనిల్లో, దేవుని కొరకు ఒక వ్యక్తిని రక్షించడానికి మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనులో మనము సహకారులుగా ఉంటే మన పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథం మందు రాయబడుతుందండి. అక్కడ మన పేరు రాయబడుతుంది. నువ్వు దేవుని పనిలో ఉండాలి. దేవుని పని అనే కానీ ఇవ్వడమే కాదు, పని చేయడం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శరీరపరంగా పని చేసేవాళ్ళు ప్రతిదీ నువ్వు ఏ పని చేసినా నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. అంటే బాగా బ్రతకడం అంటే సంపాదించడము, కూడబెట్టుకోవడము, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోవడము, ఇవి చేసుకోవడం కాదు. దేవునిలో బ్రతికిన వారే బాగా బ్రతికినట్లు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకానికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొనబోలేదు. కాగా అన్నవస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందండి. దేంతో తృప్తి పొందమన్నాడు? అన్నవస్త్రములు గలవారై వాటితో తృప్తి పొందండి. అంటే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటే సరిపోతుంది. ఉండడానికి చక్కటి ఇల్లు, ఉండడానికి చక్కటి గృహము, కట్టుకోవడానికి మంచి బట్టలు, తినడానికి మంచి ఆహారము, ఖర్చుల కొరకు కావలసిన ధనము ఇంతుంటే చాలు. ఇక దీనికి మించి నువ్వు ఆలోచించావనుకో, దీనికి మించి నువ్వు ప్రయాసపడ్డావనుకో, నీకేం కలుగుతుంది? ఆయాసము, దుఃఖము తప్ప సంతోషమే ఉండదు. ఉన్న దాంట్లో సంతోషం కలిగి ఉండండి, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండండి. ఈరోజు చూడండి, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకు? ఈరోజు మీరు బాగా గమనించండి, కొన్ని కోట్ల రూపాయలు అంటే వాళ్ళ పిల్లలు తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉన్న సంపాదించుకోవడానికి మరలా ప్రయాసపడతాడు. ఎందుకు? తృప్తి లేని జీవితాలు. మళ్ళా సంపాదించాలి. ఉదాహరణకు ముఖేష్ అంబానీ మనకు తెలుసు. వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ ఏం చేస్తాడు ఆయన? సంపాదించాడు. ఇంకా ఏ టవర్లు పెడదాం, ఎక్కడ టవర్లు పెడదాం, ఎక్కడ సెల్ ఫోన్ టవర్ ఇద్దాం, ఎక్కడ జియో సిమ్ములు తగ్గిద్దాం, ఎక్కడ పెంచుదాం అంటే ఇంకా ఎందుకు ప్రయాసపడుతున్నాడు? తృప్తి లేని జీవితాలు. ఇన్ని ఉన్న తృప్తి లేదు. మరి ఎప్పుడు తృప్తి వస్తగలుగుతుంది తెలుసా? దేవుడు భక్తి జీవితం, దేవుడు నీలో ఉంటే నీకు తృప్తి కలుగుతుంది. అందుకేనండి భక్తులకి ఏమి లేకపోయినా వాళ్ళు తృప్తి కలిగి జీవించారు. ఎందుకు? మాకు అక్కడ ఉన్నాయి, అసలేంటి అక్కడ సంపాదించుకున్నాం, మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అయ్యి మేము బ్రతుకుతాము, అక్కడికి వెళ్ళిపోవాలి కనుక ఇక్కడ వాళ్ళు ఎలా బ్రతికారు? అడ్జస్ట్ అయ్యి తృప్తి కలిగి జీవించారు.
నిజంగా ఒకనాడు భక్తులతో పోల్చుకుంటే మన జీవితం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకు సరైన బట్టలు లేవు, తినడానికి సరైన ఆహారం లేదు, ఉండడానికి సరైన చోటు లేదు. కానీ ఈరోజు మనకి నిజంగా మంచి స్పెషాలిటీలు ఉన్నాయి, మంచి ఉండడానికి మంచి బట్టలు ఉన్నాయి, ధరించుకోవడానికి తినడానికి మంచి ఆహారం ఉంది, ఉండడానికి మంచి ఇల్లు కట్టుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళు దేవునిలో బాగా బ్రతికారు. మనకు అన్నీ ఉన్నా మనం దేవునిలో బ్రతకడం లేదు. కనుక బాగా బ్రతకడం, దేవుణ్ణిలో బాగా బ్రతకడం అంటే ఏది? సమాజం అనుకున్నట్లుగా ధనం ఉంటే బాగా బ్రతకడం కాదు, ఇల్లు మంచి భవనం కట్టుకుంటే బాగా బ్రతకడం కాదు, కుటుంబం ఉంటే బాగా బ్రతకడం కాదు, దేవుడు ఉంటే బాగా బ్రతికినట్లు. మోషే గారు 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు విద్యను అభ్యసించాడు, సుఖభోగాలు అనుభవించాడు, కానీ దేవుళ్ళు ఆయన లేడు. తర్వాత 40 సంవత్సరాలు వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, చక్కగా సంసార జీవితంలో మునిగిపోయాడు. అది కూడా దేవునికి నచ్చలేదు. ఎప్పుడు నచ్చింది? మిగిలిన 40 సంవత్సరాలు ఉందే, దేవుని ప్రజలు కాపాడడానికి శ్రమ అనుభవించాడే, అది దేవునికి బాగా నచ్చింది. కనుక లాజరు ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. లాజర్ గారికి ఏమీ లేకపోయినా దేవుడు అనే జీవితం ఉన్నాడు కనుకనే బాగా బ్రతికాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. గనక బాగా బ్రతికిన వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడుతుంది? జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే దేవుని పనిలో సహకారుల పేర్లు రాయబడతాయి. దేవుని పనులు ఎవరైతే బాగా బ్రతుకుతారో, దేవుని కార్యక్రమాలు ఎందరైతే బాగా ఉన్నారో వాళ్ళ పేర్లు జీవగ్రంథములో రాయబడింది. కనుక అన్నవస్త్రములు కలిగి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి బ్రతికామనుకో, చక్కగా కుటుంబం సమేతంగా చక్కగా అందరూ ప్రశాంతంగా బ్రతుకుతారు. ఎందుకు ఈరోజు సమాజంలో ప్రశాంతత లేదంటే అత్యాశకు పోతున్నారు. ఏంటి? అత్యాశలకు పోయిపోయి సంపాదించుకోవాలని చెప్పి ఎదుటివాడిని కొల్లగొట్టడానికి ప్రయాసపడుతున్నాడు. కనుక ఈరోజు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. లేదు, నాకున్నదిలో నేను బతుకుతాను అనుకుంటే ఎలాంటి నేరాలు ఘోరాలు జరగవు. గనక బాగా బ్రతకడం అంటే ఎలా? దేవునిలో బాగా బ్రతికిన వారే, దేవుని కార్యక్రమంలో ఉన్నవారే బాగా బ్రతికినట్లు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, ఒక మంచి పాటను ఆలోచించాం నాయన. దేవునిలో బాగా బ్రతకడం అంటే అలా లోకం అన్నట్లుగా ఐశ్వర్యం సంపాదించాలి, అన్ని కలిగిన వాడు బాగా బ్రతుకుతున్నారంటారు. లేఖనాలు పరిశీలించిన ఆయన మీ కార్యక్రమంలో ఉండి మీ కొరకు బ్రతికేవారు బాగా బ్రతికినట్లు మాకు లేఖనాల ద్వారా తండ్రి అర్థం చేయించారు. విన్న ప్రతి మాటను ఆలోచించి గ్రహించి మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని, చేరి వచ్చిన కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.